దేశంలో నిత్య పూజలు, అభిషేకాలు, అర్చనలు అందుకనే ఏకైక దేవాలయం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో లోక కళ్యాణార్థం దేవేంద్రుడు శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ. కళింగ శిల్ప శైలిలో ఉండే స్వామివారి ప్రధాన దేవాలయంలోని 5 ద్వారాలు ఉన్నాయి. ఏటా 2 సార్లు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి విగ్రహాన్ని స్పృశించడం గొప్ప విశేషం. బుధవారం అరసవల్లి శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు స్వామి పాదాల నుంచి శిరస్సు వరకు తాకడంతో ఇక్కడ ప్రజలు అద్భుతంగా భావిస్తారు. ఉత్తరాయణం, దక్షిణాయనంలో భక్తులకు సూర్యకిరణాలు కనువిందు చేస్తాయి. అక్టోబర్ 1, 2 తేదీల్లో, మార్చి 9, 10 తేదీల్లో నేరుగా స్వామివారి పాదాలను లేలేత కిరణాలు తాకుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. అరసవల్లి సూర్యభగవానుడికి సూర్యకిరణాలు తాగడం సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఈరోజు రేపు జరుగుతాయి. ఆ సూర్యకిరణాలని దర్శనం చేసుకోవడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. మరి మంచి ఆరోగ్య ప్రదాత, మనందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆ సూర్యభగవాని దర్శనం. ఈరోజు ఆ సూర్యకిరణాలు ఆ పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు తాగడాన్ని మేము కళ్ళారు చూడడం చాలా సంతోషంగా అనిపించింది. సంకాశ కాశీవైద్య మహోదయం తమోరి సరపాపాగ్ని ప్రణతోస్మి దివాకరం. ఆ యొక్క ఈ వెలుగుని జగత్తుగా ఉన్నటువంటి వెలుగు మించేటువంటి ఆ యొక్క సూర్యభగవాను లేకుంటే అంతా చీకటిమయమవుతుంది. చంద దచ్చక తుషారారం క్షీరార సమాపం నమామి శశనోత్తమం చంబోరు ముఖటభుతం కుజ అగ్ని ధన సంభూతం విద్యుత్ కాంతమపురం కుమార చత్య తన్ నమామి ప్రణమామ్యం బుధ భూమి ప్రియంగు కలికాశ రూపేణ సౌమ్య సౌమ్యని కేతం దంభూతం ప్రణమామ్యం గురు ఆకాశ దేవనాచ ఋషినాచ గురుకాచం. ఆ యొక్క బ్రహ్మాది విష్ణు దేవతను చూసినట్టుగా అంటే అంత ఆనందం ఇంకా ఇంత జగత్తులో నాకు ఏది కనిపించలేదు. ఆ యొక్క సూర్యభగవాన్ కిరణాలు ఈ రోజు నాకు జన్మధాన్యమైంది. అది బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు మనకు బయట చూస్తే ఆ యొక్క సూర్యుడు అవుపడట్లేదు, కానీ అక్కడ లోపల చూస్తే సూర్యకిరణాలు ఆ యొక్క స్వామివారి పాదాల మీద ఉంది. అది నాకు చెప్పడానికి నాకు ఎలాంటి భావం రావట్లేదు. అది అద్భుతం, మహా అద్భుతం. కిరణాలు పాదాల నుండి ఆయన శిరస్సు వరకు పోవడం చూడగలిగినాము. అదంతా కూడా ఈ కార్యనిర్వాహక వర్గం అంతా కూడా పోలీసులు కానీ అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత ధన్యవాదాలు. అనంతపురం నుండి వచ్చాము సార్. అనంతపురం వచ్చినందుకు ఆనందంగా ఉంది సార్. నా పేరు వెంకటరామయ్య ఎస్కే యూనివర్సిటీ ఎంప్లాయీ సార్, రిటైర్డ్ పర్సన్ని. నేను సతీ సమేతంగా వచ్చాము. మా మిస్సెస్ కూడా బాగా ఆనందపడినారు. చాలా గర్వంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. తిరుపతి జిల్లాలోని దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తిలోని కనకాచలంపై వెలిసిన కనకదుర్గమ్మకు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శాంతి అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారికి మహాకుంభ నైవేద్యం సమర్పించి విశిష్ట పూజలు జరిపారు. నవరాత్రుల్లో అమ్మవారు విశిష్ట రూపాల్లో దుష్ట సంహరణ చేసి సకల లోకాన్ని సుభిక్షంగా చేసిన అమ్మవారిని శాంతింపచేసి మహా నైవేద్యం నివేదించారు. ఈ విశేష పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. What's